గాడ్ షో ఛానల్ చూస్తున్న మీ అందరికీ త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమాచారాన్ని గాబ్రియల్ దూత ద్వారా దానియేలుకు పంపించినప్పుడు ఆ యొక్క సమాచారం తేకుండా ఎవరంట ఈ సాతాన్ అనేవాడు అడ్డుపడతాడంట. అప్పుడు మికాయేలు వచ్చి యుద్ధం చేసి ఆ యొక్క గాబ్రియేలుకి ఆ యొక్క సమాచారం ఇవ్వకుండా అడ్డుపడుతున్న ఈ సాతాన్ నుంచి విడుదల కలిగిస్తాడంట. అంటే చూడండి, వీడు పరలోకం ఉన్నప్పుడు కూడా దేవునికి విరుద్ధంగానే పనిచేశాడు. ఆకాశమండలకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా దేవునికి విరుద్ధంగానే పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మికాయేలుకి వాడి దూతలకి సాతానికి యుద్ధం జరిగింది అక్కడ ఆకాశ మండలంలో. అక్కడ యుద్ధం జరిగిన తర్వాత వాడు అక్కడి నుంచి కూడా పడదోయబడ్డాడు. ఎక్కడికంటే భూమి. చూడండి, పరలోకం నుండి ఆకాశం మీదకి వచ్చాడు, ఆకాశంలో కూడా వాడు బుద్ధి మార్చుకోలేదు. మళ్ళీ అక్కడి నుండి భూమి మీద త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు వాడు సాతానుని భూమి మీదకి వచ్చి ఏమన్నాడు, అక్కడ కూడా మారుమనసు పొందాడా. ఇప్పుడు కూడా వాడు జీవితం మార్చకుండా సాతానని అపవాదని రకరకాల పేర్లతో పిలవబడుతూ ఈ యొక్క అమాయకమైన ప్రజల్ని, దేవుని పిల్లల్ని మోసం చేస్తూ ఉన్నాడు, దేవుని నమ్మకుండా సత్యాన్ని తెలుసుకోకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే వీడు భూమి మీద ఉండి కూడా మారలేదు కాబట్టి మళ్ళా 2వ రాకడలో వచ్చినప్పుడు దేవుడు ఒక బలిష్ఠుడైన దేవదూతను పంపించి పెద్ద సంఖ్యల చేత పట్టుకొని, మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 25 కనిపిస్తుంది మనకి. ఒక బలిష్ఠుడైన దేవదూత పెద్ద సంఖ్యలు పట్టుకొని ఈ యొక్క ఎప్పుడండి 1000 ఏండ్ల పాలనకు ముందు ఈ సాతాన్ని పాతాళంలో అగాధములో బంధిస్తాడంట. చూడండి, అబద్ధ క్రీస్తుని అంత్యక్రీస్తుని నరకంలో పడివేసేసిన తర్వాత ఈ యొక్క సాతాన్ని అగాధములో బంధిస్తున్నాడట దేవుడు. ఎప్పుడు 1000 ఏండ్ల పాలనకు ముందు. మళ్ళీ 1000 ఏండ్ల పాలన అయిన తర్వాత దేవుడు మరలా వాడికి కొద్దిపాటు ఒక 3.5 సంవత్సరాలు అవకాశం ఇస్తాడు. అప్పుడైనా వాడు మార్చుకున్నాడంటే అప్పుడు కూడా వాడి బుద్ధి మార్చుకోకుండా ఈ 1000 ఏండ్ల పాలనలో ఉండే మంచి మనుష్యులను, దేవుని పాలనలో నీతి నిజాయితీగా ఉండే మనుషుల్ని మరలా మోసం చేసి మరలా వారిని గోగు మాగోగా ఒక జనంగా సమకూర్చి మరలా దేవుని యుద్ధానికి వెళ్తాడు. చూడండి, వీడు పరలోకంలో వీడు బుద్ధి మార్చుకోలేదు, ఆకాశవాణిలోకి వచ్చినప్పుడు కూడా వాడు బుద్ధి మార్చుకోలేదు, భూమి మీద పడద్రోసిపడితే వాడు బుద్ధి మార్చుకోలేదు, చివరికి పాతాళంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాడు బుద్ధి మార్చుకోలేదు. వాడు అదే దుర్బుద్ధితో ఉన్నాడు. మరలా ఈ గోగు మాగోగు అనే జనాన్ని 1000 ఏండ్ల పాలనలో ఉన్న మనుషుల్ని సమకూర్చి దేవుని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అగ్ని చేత వారిని దహించి వేస్తాడు. చివరికి ఈ సాతాన్ని వాడు నరకంలో పడివేస్తాడండి. చూడు, వాడి ప్రయాణం పరలోకంలో దేవుని సమ్ముఖం నుండి నరకంలోకి వెళ్ళింది. అలా ఆ యొక్క సాతాను యొక్క పతనం మనము క్రమంలో చూడవచ్చు పిల్లరా. ఇదంతా కూడా మనకి 7, 8, 9 వచనాల్లో మనం చూడవచ్చు. 10వ వచనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడని అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం మన క్రీస్తుదాయను. ఏమైందంటే ఇప్పటిదాకా మధ్యాకాశంలో ఉంటూ మనుషుల ప్రార్థనలకు అడ్డుపడుతూ మనుషుల మీద ఫిర్యాదులు చేస్తూ కంప్లైంట్స్ చేస్తూ దేవునికి, అలాగే దూతలకు అడ్డుపడుతూ ఉన్న వీడి యొక్క ఇబ్బంది ఆ పరలోకంలో ఉండి జనాలకు తొలగిపోయింది. అంటే వీడు పరలోకం నుండి త్రోయబడ్డాడు. ఎప్పుడు కూడా వీడు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా వీడు ఎలా చేస్తున్నాడు, ప్రభా వీడు తప్పు చేస్తున్నాడు, ప్రభా వాడిని నువ్వు శిక్షించవా, నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు పరిశుద్ధుడు కదా, నువ్వు పాపం చేస్తున్న వాళ్ళని ఎందుకు ఇంకా శిక్షించట్లేదు, వాడు నీ పేరు పెట్టుకున్నాడు కదా, క్రైస్తుడిగా ఉన్నాడు కదా, బాప్తిసం తీసుకున్నాడు కదా, ఇంకా వాడు పాపం చేస్తున్నాడు, వాడిని ఎందుకు నువ్వు వదిలేస్తున్నావు. అలాగే మనుషుల మీద ఎప్పుడు నిత్యం కూడా కంప్లైంట్స్ మాట. అది అక్కడ ఉన్న ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ దేవదూతలకి వారికి వీడి వల్ల డిస్టర్బెన్స్ చేస్తున్నాడు వీడు. కాబట్టి వీడు పడద్రోయబడ్డాడు. ఎప్పుడంటే యేసుక్రీస్తు మరణించిన తర్వాత, యేసుక్రీస్తు ఈ మరణపు ముళ్ళు విరవబడిన తర్వాత, జయం పొందిన తర్వాత వాడి కిందకి పడద్రోయబడ్డాడు. ఇప్పుడు ఎవరంట, ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును క్రీస్తు అయినప్పుడు సమస్త అధికారం ఎవరి చేతిలో అంటే దేవుని అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో ఉంది అని ఈ యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి 11వ వచనం చూసినట్లయితే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు ఏంటారంటే విశ్వాసులు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆ శిలువ మరణం యొక్క సువార్తను విని ఎవరైతే రక్షించబడ్డారో వారు క్రీస్తు కొరకు త్యాగం చేయబడిన వారు. ఏమండి, అంటే క్రీస్తు నామ నిమిత్తం వారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. అండి, ఈరోజు క్రైస్తుడిగా ఉన్నందుకు మనం ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వాలు మనల్ని ద్వేషిస్తాయి, ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా పనిచేస్తాయి, మనుషులు మనల్ని తిడతారు, కొన్నిసార్లు మనకున్న బెనిఫిట్స్ పోతాయి, క్రైస్తుడిగా ఉంటే నిన్ను ఇబ్బంది పెడతారు. అయినప్పుడు కూడా మనుషులు వాటన్నిటినీ కూడా ఎలా చేస్తున్నారంటే క్రీస్తు రక్తం బట్టి మేము క్రైస్తులుగా ఉంటాము,
మాకు శ్రమ వచ్చినా పర్వాలేదు, మాకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా పర్వాలేదు, మేము క్రీస్తు పక్షాన్ని ఉంటామని నేడు క్రైస్తవులు జయించున్నారు. ఎవరంటే అపవాదిని. దేన్ని బట్టి అంటే వారు క్రీస్తు నిమిత్తము ఆయన రక్తం బట్టి సాక్ష్యమును బట్టి వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు సాతానుని జయించి ఉన్నారని లేఖనములో తెలియపరుస్తుంది పిల్లరా. అలాగే 12వ వచనం చూసినట్లయితే 12వ వచనంలో అందుచేత, ఎందుకంటే అపవాది భూమి మీద పడదోబడాడు కదా, పడటం చేత పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి, మీకు నష్టపోయింది. ఇంతవరకు పరలోకంలో ఉంటూ వాడు ఆకాశ మండలంలో ఉంటూ చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళడం, కంప్లైంట్స్ పెట్టడం, ప్రతిసారి రావడం, అడ్డుపడడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ ఉంది, న్యూసెన్స్ వాడి వల్ల. అంటే ఇప్పుడు వాడు యొక్క బాధ వదిలేసింది వాళ్ళకి. బయటకు వచ్చాడు, భూమి మీద వచ్చాడు. కాబట్టి భూమి సముద్రం మీకు శ్రమ. సముద్రంలోని జలచరాశులకి, భూమి మీద ఉండే మనుషులకి ఇప్పుడు శ్రమ. ఎందుకంటే వాడు భూమి మీద ఉండి వాడికి ఇవ్వబడిన సమయం కొంచెమే. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినందుకు వాడి సమయం. కాబట్టి ఇప్పుడు వాడు భూమి మీద వాడి సమయం కొంచెం అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే, కోపం గలవాడే మీ వద్దకు వచ్చి ఉన్నాడు. చూడండి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెప్పబడి ఉంది. అపవాది గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరిని మృంగుదామా అని తిరుగుతున్నట్ట, అటు ఇటు తిరుగుతున్నట్టు. వాడు ఎవడు దొరుకుతాడా, ఎవడిని ఎప్పుడు బలి తీసుకుందామా, ఇప్పుడు ఎవడిని నాశనం చేద్దామని. చూడండి ఇప్పుడు వాడి వల్లకండి ఈ యుద్ధాలు, ఈ కరువులు, ఈ మరణాలు, ఈ ద్వేషము, ఒకరి మీద ఒకరు తిరగబడడం, ఇవన్నీ ఎవరి కార్యాలు? సాతాన కార్యాలు. అంటే వాడు భూమి మీద ఉండి మనుషుల ద్వారా, వ్యతిరేకత ద్వారా మనుషులకు మనస్సులను పాడేసి, వారి హృదయాలను పాడేసి అనేకమైన ఈ విపత్తులకి, ఈ యుద్ధాలకి, ఈ భయంకరమైన పరిస్థితులకి వాడు ఇండైరెక్ట్గా కారణం అవుతున్నాడు. ఎందుకంటే వాడు భూమి మీద వాడి సమయం కొంచెమే కాబట్టి వాడు క్రోధము గలవాడే, రోషం గలవాడే తిరుగుతూ ఉన్నట్టు లేడా. అందుకే భూమి సముద్రమా నీకు శ్రమ అంటుంది. ఇవన్నీ కూడా మనకి 12వ వచనం చూడొచ్చు పిల్లరా. అలాగే 13 నుండి 17 వచనం చూసినట్లయితే ఆ సందర్భాలను చూడొచ్చు ఇక్కడ. భూమి మీద ఈ పడద్రోయబడిన ఘట సర్పం అనగా సాతాను ఏం చేస్తానంటే వాడంట దేవుని మీద కోపం. చూడండి, ఫస్ట్ దేవునికి వ్యతిరేకంగా ఆలోచించాడు, ఆ పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. తర్వాత ఆకాశ మండలంలో ఉండి అక్కడ కూడా దుర్బుద్ధి కలిగినాడు, అక్కడ నుండి మిఖాయిలతో పోరాడేసి అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు. అంటే వీడు దేవుడు గెలవలేకపోయాడు, దేవుని దూతలు గెలవలేకపోయాడు. ఇప్పుడు ఎవరంటే భూమి మీద ఉండే అమాయకమైన మనుషులు ఎవరైతే దేవుని పిల్లలు అయినారో వారిని హింసించడానికి కోపంగా గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఆ మగ శిశువుని కనిన స్త్రీ, ఎవరో మగ శిశువు కనిన స్త్రీ అంటే ఇజ్రాయేలు జాతి. కాబట్టి దేవుని మీద కోపంతో ఆ ఇజ్రాయేలుని హింసించాలని అనేక రీతిగా ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఆది కాలం నుండి కూడా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా చాలా దేశాలు ఈ భూమి మీద ఇజ్రాయేలు ప్రజలు ఉండకూడదు, ఇజ్రాయేల్ జాతి ఉండకూడదని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ దేవుడు పక్షి తన రెక్కల చాటున తన పిల్లలను కాచినట్లు కాస్తా ఉన్నాడు. నేడు కూడా ఇరాన్ కానీ కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ కానీ అనుభవములు తయారేసి ఇజ్రాయిల్ నాశనం చేసేదని ప్రయత్నం చేస్తుంది. కానీ వారి మధ్య ఉండి కూడా సురక్షితంగా ఉంటున్నట్టే దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. అలాగే అంత్యకాలంలో ఇప్పుడు ఈ యొక్క వాక్యము దేనిని తెలియపరుస్తుందంటే అంత్యకాలంలో అంటే 7 ఏళ్ల శ్రమ కాలంలో ఈ ఇజ్రాయేలుని సాతాను అంటే నాశనం చేయబోతున్నట్ట. 3.5 ఏళ్ల శ్రమల కాలంలో మనకు ఉంటుంది 11వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11:2లో ఆ వెలుపట ఆవరణము అన్యుల చేత రొక్కబడి మనం చదివినాను కదండి. అలాగే జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలోను, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనకు తెలియపరుస్తుంది ఆ ఎలా నాశన పుత్రుడు ఆ అంత్యక్రీస్తు అనేవాడు ఎలాగా ఈ యొక్క మగ శిశువును కనిన స్త్రీ అంటే ఇజ్రాయేల్ జాతిని అంత్యకాలంలో వెంటాడి వేధించి వాళ్ళు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇక్కడ ఈ వచనం తెలియపరుస్తుంది. అప్పుడు ఆ ఇజ్రాయేలులు అనగా ఆ స్త్రీ అరణ్యంలో ఉన్న తన చోటుకి మనం చూసినట్లయితే 6వ వచనంలో మనకు కనిపిస్తుంది ఇదే విషయం. ఏంటంటే దేవుడు తన చోటుకి అంటే తనకి 2 రెక్కలు ఇస్తాడంట. ఆ ఎగిరినట్లు పక్షిరాజు వంటి 2 రెక్కలు ఇస్తాడంట. ఆ 2 రెక్కలతో ఆమె ఎగురునట. ఎక్కడికంటే సురక్షిత ప్రదేశంలో వెళ్ళిపోతుంది. అంటే అంత్యకాలంలో అబద్ధ క్రీస్తు అనేవాడు ఈ యొక్క ఇజ్రాయేల్ జాతిని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వారికి ఒక సురక్షితమైన స్థలాన్ని ఏర్పరుస్తాడు. పక్షిరాజులు అంటే రెక్కలంటే సపోర్ట్ ఇస్తాడు. ఏదో దేశం వాళ్ళకి ఆశ్రయం ఇవ్వచ్చు ఆ సమయంలో. వారికి ఆ రైతుగా దేవుడు ఇచ్చి వాళ్ళని 3.5 సంవత్సరాలు వారిని దాచి పోషిస్తాడనమాట. అంటే దేవుడే వారికి ఆ యొక్క దినాల్లో సహాయకారిగా ఉంటాడు. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడి ఉంది. ఇజ్రాయేల్ అంటాడు దేవుడు, మిమ్మల్ని ఐగుప్తు నుంచి నేను తీసుకొచ్చాను కదా, గ్రద్ద తన రెక్కల మీద మోసినట్టు నేను మోసాను అంటాడు దేవుడు. అంటే దేవుడు అవసరమైతే తన రెక్కల చోట మనల్ని దాస్తాడు, తన రెక్కల మీద మోస్తాడు.
ఇలా ఈ యొక్క శ్రమల కాలంలో, అంత్యకాలంలో, అబద్ధ క్రీస్తు పరిపాలనలో దేవుడు ఆ స్త్రీని అనగా ఇజ్రాయేల్ జాతిని కాపాడబోతున్నాడని ఈ వాక్యము సెలవిస్తుంటారా. అలాగే ఎక్కడ సురక్షిత ప్రదేశం అక్కడ ఇక్కడ చూసినట్లయితే ఆ ఘట సర్పము చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము, ఇక్కడ ఒక కాలము అంటే 1 సంవత్సరం అండి, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర సంవత్సరం, అంటే 1 సంవత్సరము 2 అంటే 3 సంవత్సరాలు, అర్ధకాలం అంటే హాఫ్ ఇయర్, అంటే 3.5 సంవత్సరాలు వాళ్ళు దాయబడతారు, దేవుని చేత పోషించబడతారు ఒక సురక్షిత ప్రదేశంలో. ఇదే విషయం మనకు దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనంలోను, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే విషయం తెలియపరచబడుతుంది కదా. కాబట్టి ఆ స్త్రీని వాడు వెంటాడుతాడు ఎప్పుడంటే అంత్యకాలంలో నాశనం చేయాలని. ఆ స్త్రీ ప్రవాహమును కొట్టుకుపోవాలని ఆ సర్పము తన నోట నుండి జనములను ఆమె మీదకి వెలగుతుందంట, నీళ్లను ప్రవాహంగా వెలగుతుందంట. అంటే ఇక్కడ నీళ్లు అంటే మనకి ప్రకటన గ్రంథం 17-15 వచనంలో జలములు అంటే జనములతోని ప్రజలతోనే పోల్చబడుతుంది. అంటే ఆ యొక్క దినాలలో అంత్యక్రీస్తు అనేవాడు జనములను, సైన్యాన్ని ఎవరి మీద పంపిస్తాడంటే ఇజ్రాయేలును పంపిస్తాడనమాట. ఇజ్రాయేలు జాతి లేకుండా నాశనం చేయమని అనేక మంది జనాలు వారి మీద ఉసుగలుగుతాడు. అయితే అప్పుడంట ఆ భూమి ఆ స్త్రీకి అనగా ఇజ్రాయేల్ జాతికి సహకారి నోరు తెరిచి ఆ ప్రవాహమును మింగివేశాను. అంటే అంత్యకాలంలో అన్ని రాజ్యాలు కూడా ఈ అంత్యక్రీస్తు ద్వారా ప్రేరేపించబడి ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్తారు యుద్ధం చేయడానికి, వాళ్ళు లేకుండా చేద్దామని. అప్పుడంట భూమి నెరవిడిచి చూడండి, మనకి సంఖ్యాకాండము 16వ అధ్యాయం 31 నుంచి చూసినట్లయితే ఇక్కడ కోరాహు, దాతాను, అభిరామ్ అనే కొంతమంది మూర్ఖులు మోషేకు వ్యతిరేకంగా, మోషే ఒక్కడే యాజకుడా, మోషేతో దేవుడు మాట్లాడతాడా, మేము కాదా అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు ఎలా భూమి నెరవిడిచి వారిని మింగి వేస్తుందో, ఈ అంత్యకాలంలో ఈ జనములు ఎవరైతే అంత్యక్రీస్తు ద్వారా పంపబడతారో ఇజ్రాయేల్ నాశనం చేయడం కొరకు, వారందరూ కూడా భూమి నెరవిడిచి అంటే భూకంపం వచ్చి వారందరూ కూడా అందులోకి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే వారిని మృంగేస్తుంది భూమి. అలా దేవుడు ఆ స్త్రీకి సహకారి వారిని కాపాడబోతున్నప్పుడంటే అంత్యకాలంలో. అందుచేత ఎప్పుడైతే అది కూడా వాడికి విఫలమైపోయింది చూడండి, వాడు దేవుడు నేను చేయలేకపోయాడు, దేవదూతలు నేను చేయలేకపోయాడు, ఈ భూమి మీద ఉండే ఇజ్రాయేల్ జాతిని కూడా నేను చేయలేకపోయాడు. ఇప్పుడు వాడికి ఏంటంటే కోపము. అందుచేత ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొన నుంచి యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయటికే బయలువెళ్ళి సముద్ర తీరం నిలిచాను. అంటే ఆమె సంతానంలో శేషం అంటే ఎవరంటే మిగలబడిన వారు అంటే మనమే. ఇజ్రాయేల్ శేషంలో మిగల్చబడిన మనం కూడా ఆధునిక ఇజ్రాయేల్ అంటారు. అంటే మనం కూడా అదే క్రీస్తు నమ్ముతున్నాం, అదే దేవుడు నమ్ముతున్నాం, అదే క్రీస్తు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం, అదే క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేల్ నేను చేయలేకపోయాడు కాబట్టి ఆ కోపంతో ఈ భూమి మీద క్రైస్తవులైన వారిని హింసించాలని, వారిని నాశనం చేయాలని ఆ యొక్క సముద్ర తీరం అంటే జలములు అంటే ఆ జనములు ముందు నించున్నట్ట కోపంతో. అందువల్ల అంత్యకాలంలో ఈ భూమి మీద ఉండే క్రైస్తవులందరికీ భయంకరమైన శ్రమ. ఎందుకంటే వాడు మొదట ఇజ్రాయేల్ని తరుముతాడు, తర్వాత క్రైస్తవులు మన అందరి మీదకి వస్తారన్నమాట. నాశనం చేయాలని, క్రీస్తు పేరు చెబితే చంపేయడానికి, క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తే చంపేయడానికి. మనకు ఇప్పుడు కూడా కనిపిస్తుంది అండి, ఎక్కడైనా స్వార్థకి వెళ్తే కొడుతున్నారు, ఆ యొక్క వాహనాలు తగలబెట్టేస్తున్నారు, చర్చిలను కూల్చేస్తున్నారు. మనం చూసినట్టు ఇంతకన్నా విపత్కరమైన పరిస్థితులు, ఇంతకన్నా భయంకరమైన దినాలు అంత్యకాలం రాబోతా ఉన్నాయి. ఎందుకంటే అంత్యక్రీస్తుకి ఆ యొక్క సాతానికి కోపము. ఎందుకంటే దేవుడిని ఏమి చేయలేక దేవుని పిల్లల్ని నాశనం చేసి తద్వారా వాడు దేవుడిని దుఃఖపెట్టాలని, దేవునికి వ్యతిరేకంగా పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం మెలకువ కలిగి వాడు గర్జించి సింహం వలె ఈ భూమి మీద పడదోయబడి ఉన్నాడని, ఇక్కడ తిరుగులాడుచు ఎవరు దొరుకుతామని నాశించే ప్రయత్నం చేస్తున్నాడని మనం గ్రహించి వాడి వలలో పడకుండా, వాడి ఉచ్చులో పడకుండా దేవుని యొక్క సముఖంలో ఉండి ప్రార్థన, వాక్యము, స్తుతి, ఆరాధన కలిగి ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఆయన రెక్కల కింద సురక్షితంగా భద్రపరచబడుతూ ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ మాటలు మీ అందరి హృదయంలో దీవించి ఆశీర్వదించబడును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక. ఆమేన్.